మొన్నటి వరకు ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం ముందు వరకు కూడా సేవకులు అనగానే చాలా చీప్గా మాట్లాడేవారు కొంతమంది బ్యాచ్. మీకు కారు అవసరమా, బస్సుకి వెళ్ళిపోవచ్చు కదా, కారు అవసరమా, ట్రైన్కి వెళ్ళిపోవచ్చు కదా, కారు అవసరమా, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, సైకిల్ మీద పోవచ్చు కదా అంటాడు. ఉదాహరణగా నన్నే అన్నాడు అనుకుందాం, నీకు కారు అవసరమా, ఎద్దుల బండి ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా, ఇప్పుడు ఎద్దుల బండి ఎక్కి వెళ్ళిపోతావు, నువ్వు కాపాడుతావు నన్ను, నువ్వు కాపాడుతావా అంటే నాకు నా కంచె, నా కారు నా దేవుడిచ్చింది, అలా నువ్వు ఎందుకు ఆలోచించలేకపోయావు? ఒక సేవకుడు చేసే పని ఈ విమర్శించేవాడు చేయలేడు. చేయగలవా నువ్వు అంటే చేయలేవు, నీ వల్ల అవుతుందా అవ్వదు. ఒక 100 మందిని నిలబెట్టి వాళ్ళకి మారు మనస్సు కలిగేలా వాక్యం చెప్పగలవా, నువ్వు చెప్పలేవు. కానీ నీకు కారు అవసరం అని కామెంట్ మాత్రం పెట్టగలవు, నీకు అది ఒక్కటే వచ్చు. అది పెట్టగలిగే సమర్థుడు నువ్వు ఏం చెప్పాలి తెలుసా? నేను కాలినడకని తిరుగుతూ, ఎద్దుల బండి మీద వెళ్తూ, సైకిల్ దొక్కుని వెళ్ళిపోతూ, ఇదిగో 1,00,000 మందికి సువార్త ప్రకటించి బాప్తిస్మ ఇచ్చాను అని చెప్పగలవా? చెప్పలేవు. ఇది కడుపు మంటతో చేసే కామెంట్ ఇది. కానీ ఈ కడుపు మంట ఎక్కడి దాకా దారి తీస్తుందంటే ఒక మనిషిని సాతాను చంపటానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అది సాతాను ప్లాన్లు సాతానుకు ఉంటాయి, దేవుడి ప్లాన్లు దేవుడి అయితే సాతాను ప్లాన్లు సాతానుకు ఉంటాయి. ఇప్పుడు ఇది దేవుడు వేసిన కంచె, నేను అందులోంచి బయటికి పోకూడదు. నేను రోడ్డు మీద నడుచుకుంటూ పోతా, నా కారు దేవుడు ఇచ్చినా కూడా నేను దాన్ని వాడను అంటే మూర్ఖుడివి నువ్వు. నేను నడుచుకుంటూ వెళ్ళకూడదు నేను, ఎందుకంటే నేను పరిచర్య చేస్తున్నాను కనుక, అపవాదికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను కనుక, అపవాదికి వ్యతిరేకంగా నడుము బిగించాను కనుక, ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వలె వెతుకుచున్న అపవాదికి నేను టార్గెట్ అవ్వచ్చు. వాడికి నచ్చను నేను. లోకము నన్ను ద్వేషిస్తోంది కనుక మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది అన్నాడు ప్రభు, ద్వేషిస్తుంది. మరి అలాంటప్పుడు నువ్వు చెయ్యలేని పని ఒకటి నిలబడి చేస్తున్నప్పుడు నువ్వు వాడికి సపోర్ట్గా ఉండాలా, వాడికి కమ్మగట్టాలా? పోనీ వాడు చేసే పని నువ్వు చేయగలవా? నీ వల్ల కాదు, ఆ సంగతి నీకు తెలుసు. మరి వాడికి సపోర్ట్గా నిలబడాలా? నేను చేయలేనయ్యా, నా తండ్రి పని మా అన్నయ్య నిలబడి చేస్తున్నాడు, నేను చేయలేనయ్యా, నా తండ్రి పని మా తమ్ముడు నిలబడి చేస్తున్నాడు, ఈయనకి నేను సపోర్ట్గా ఉంటే చాలు, ఈయన చేసే పనిలో నాకు కూడా వాటా వస్తుంది. యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామానునొద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే. నేను వెళ్ళలేనయ్యా, ఇతను పంపిస్తాను. ప్రకటించి వారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటించుదురు. నువ్వు ప్రకటించు లేదా పంపించు అన్నాడు ప్రభు. నేను వెళ్ళలేను, ఆయన వెళ్తాడు. నేను చేయలేను, ఆయన చేయగలడు. ఆయనకున్న గట్స్ నాకు లేవు, ఆయనకున్న సామర్థ్యం నాకు లేదు, ఆయనకున్న జ్ఞానం నాకు లేదు, ఆయనకున్న వివేకం నాకు లేదు, ఆయనకున్న తెలివితేటలు నాకు లేవు, ఆయనకు దేవుడిచ్చిన ఆత్మాభిషేకం నాకు లేదు. అంత బలమైన ఆత్మతో నడిపించబడుతున్నాడు ఆయన. అతని హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. సో అలాంటి సమర్థత కలిగిన వాడిని నేను వెనకుండి ప్రోత్సహిస్తే చాలు, ఆ దీవెన నా మీద, నా కుటుంబం మీద కూడా ఉంటుంది. అందుకే దావీదును వెంబడిస్తున్న వాళ్ళందరూ అన్నారట, ఇశ్రాయేలుకు దీపమైన నీవు ఆరిపోకుండానట్లు అన్నారు. నువ్వు దీపాన్ని నువ్వు వెలగాలి, మేము వెనకుంటాం, మేము సపోర్ట్ చేస్తాం నీకు, నువ్వు ముందుకెళ్ళి అన్నారు. నిజంగా సేవకుడి విలువ అర్థమైన వాడు నోటి వెంట ఇలాంటి మాటలు వస్తాయి. అందరం దేవుని పిల్లలమే కదా, అందరూ దేవుని బాధ్యత తీసుకున్న వాళ్ళమే కదా, అందరూ ఆత్మల రక్షణ కోసం శ్రమిస్తున్న వాళ్ళమే కదా. ఇందులో ఒక్కొక్కరి తలాంత్ ఒక్కొక్కటి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చి వాడుకుంటాడు. నువ్వు చేయలేని అతను చేస్తున్నప్పుడు నువ్వు వెనకుండి నడిపించి చాలు. అప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా నేను చేయలేను కానీ నీ కుమారుడు చేస్తున్నాడు, నేను చేయలేను నీ సేవకుడు చేస్తున్నాడు, నేను వెనకుండి ప్రార్థన చేస్తాను తండ్రి, సహకారం చేస్తాను ప్రభువా, నేను సహకారిగా నిలబడతాను, అతన్ని నడిపిస్తాను, అతనికి తోడుగా ఉంటాను. అతను చేసే ప్రతి పనిలో వాక్యోపదేశము పొందువాడు, వాక్యోపదేశము చేయువానికి సమస్త పదార్థములన్నిటిలో భాగమియ్యవలను అని చెప్పి కింద పుట్టినోట్లు ఏమంటాడు తెలుసా? అతడు చేసే ప్రతి సత్కార్యంలో పాలిభాగం తీసుకోవాలి అంటాడు. సో కాబట్టి ఆ మాట అనడం చాలా సులభం. నీకు కారు అవసరమా, నీకు ఇది అవసరమా? మొన్నటిదాకా ఏమనేవారు తెలుసా? సేవకుడు కారు దిగి సభా వేదిక మీదకి వెళ్తుంటే కూడా ఒక 4 మనుషులు అవసరమండి వీళ్ళకే అనేవారు. ఇప్పుడు అంటారా మాట? ఇప్పుడు అంటారా? అనరు. ఎందుకంటే ఆ సభా వేదిక మీదకి వెళ్ళేటప్పుడు ఉన్నవాళ్ళందరూ మనోళ్ళని ఎందుకు అనుకోవాలి? అంతేనా? చుట్టూతా సాతాను సంబంధులు కూడా ఉండొచ్చు. ఎవరు ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారు కొంతమంది. దానికి కూడా మనం ఏం చేస్తాం? తప్పు పడతాం. ఎమ్మెల్యే చుట్టూ గన్మెన్లు ఉంటారు, ఎంపీ చుట్టూ గన్మెన్లు ఉంటారు. ఎందుకంట? థ్రెట్ ఉంది కాబట్టి. వాళ్ళు ప్రజాపాలకులు, ప్రజా సేవకులు కాబట్టి వాళ్ళని కాపాడుకోవటం మన బాధ్యత అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ మీద పడిపోకుండా. అలాగే ఈ 4 మనుషులు దేవుడు వేసిన కంచె అని అనుకుంటే మనకి ఏంటంట పైత్యం? ఇప్పుడు 4 మనుషులు చుట్టూతో ఉండి సేవకుని వేదిక దాకా తీసుకెళ్లారు అనుకుందాం. నీకు ఏందయ్యా అంత నొప్పి? నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుందా అవసరమా కాదా అనేది? అవసరమే కదా కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే నువ్వు చేయలేవు, నీ మీద. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను మీకు, డ్రైవర్ని చంపేస్తే బస్సు అంతటిని లోయలో తోసేయచ్చు. డ్రైవర్ ఒక్కడు పోయాడు అనుకోండి, అయిపోయింది అంతే. ఇప్పుడు అంత ఎందుకంటే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. మన సంఘం
దేవుని దయ వల్ల వృద్ధి పొందుతోంది. మన సంఘాలన్నీ కూడా ఫలభరితంగా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆత్మీయ వాతావరణం, దేవుని సేవ చక్కగా జరుగుతోంది. అనేక మందికి సత్యవాక్యం ప్రకటింపబడుతోంది. చాలా సంఘాలకు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశీర్వాదకరంగా భావిస్తూ ఇంకా చక్కగా పరిచర్య కొరకు సంతోషిస్తూ సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్న మిమ్మల్ని అందరినీ, నన్ను ఒక్కడిని లేపేశాడు అనుకోండి, రేపటి నుంచి మీరు నా స్థాయిలో పనిచేస్తారు, మీరు అందరు కలిసి చేయలేరు కదా. మరి నన్ను ఒక్కడిని లేపేస్తే ఏంటి పరిస్థితి? అంటే దేవుడు ఒక వ్యక్తిని మాకు అప్పగించాడు, దేవుడు ఒక సేవకుని మాకు అప్పగించాడు, దేవుడు ఈ తరంలో ఒక సేవకుని, ఒక నాయకుడిని పుట్టించుకున్నాడంటే కొన్ని తలాంతులు అతనిలో ఉన్నాయి కనుకనే దేవుడు అతన్ని లేపుకున్నాడు. ఈ తలాంతు లేకపోతే దేవుడు అతను లేపుకోడు. అతడు చేసే పనిలో మేము కూడా పాలిభాగం తీసుకుంటే బాగుంటుంది. దేవుడు కంచె వేసినప్పుడు ఆ కంచెకు పడి మనం ఏడకూడదు. కొన్ని సందర్భాల్లో యోబుకట అతనికిని, అతని కుటుంబమునకును, అతనికి కలిగిన సమస్తమునకు, నేను అంటాను అక్కడ అతనికి కలిగింది కాదు, దేవుడు అతనికి ఇచ్చింది అంటాను. అతనికి కలిగింది కాదు, అది ఏంటది? దేవుడు అతనికి ఇచ్చింది. అలాగే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి దేవుడు ఇస్తాడు. బిల్లీ గ్రహాం గారు కూడా చాలా గొప్ప పరిచర్య చేశాడు. ఆయన కూడా ఒక మంచి కారులో వెళ్ళిపోతుంటే కొంతమంది ఇలాగే అన్నారట, ఎందుకురా నాయన నీకు ఈ కారు అవసరమా అని. ఇప్పుడు ఆయన అన్నాడట, దేవుడు నాకు వేసిన కంచె నీలాంటి వాళ్ళు నా మీద పడకుండా అన్నాడు. ఇప్పుడు ఒక వాహనాన్ని ఎన్నుకున్నా ఉన్నప్పుడు ఆ వాహనం ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, దేవుని చిత్తం. అది ఒక పని చేస్తున్న వాడికి ఒక ప్రొటెక్షన్ ఇస్తున్నాడంటే దానికి ఒక పద్ధతి ఉంది, అది ఒక అవసరం. అది గొప్పకి గర్వానికి పెట్టుకుంటే అది వేరు. కొంతమంది చూడు గొప్పకి పెడుతుంటారు, అది గొప్పకి చేసేది మంచిది కాదు, దాన్ని ఖండించి తప్పులేదు. గర్వంతో చేసేది మంచిది కాదు, దాన్ని ఖండించి తప్పులేదు. విలాసాల కొరకు చేసేది మంచిది కాదు, అది ఖండించి తప్పులేదు. కానీ అవసరం కోసం చేసేదాన్ని కూడా మనం ఏం చేయకూడదు, ఖండించకూడదు. అవసరం వేరు, విలాసం వేరు. అవసరం వేరు, వ్యర్థమైన ఖర్చు వేరు. ఆ వ్యర్థమైన దాన్ని మనం వ్యతిరేకించవచ్చేమో కానీ అవసరమైన ప్రతిదాన్ని వ్యతిరేకించుకుంటూ పోతే మంచి పద్ధతి కాదు. ఇప్పుడు బండి మీద వెళ్ళేవాడిని చూసి హెల్మెట్ అవసరమా నీకు అన్నట్టు ఉంది. నీకు హెల్మెట్ అవసరమా అంటే ఏమంటాను చెప్పండి, అవసరమే. ఏమో ఎప్పుడు యాక్సిడెంట్ అవుద్దో తెలియదు, హెల్మెట్ ఉంటే మంచిదే. అర్థమైందా? దేవుడు కొన్ని సందర్భాలలో మనకి కంచె వేస్తూ ఉంటాడు. నువ్వు చేయలేవు, అతను చేస్తున్నాడు, చేయని. అప్పుడు నీకు తెలిసిపోద్ది నీ సామర్థ్యం ఏంటి. ప్రతి వాని సామర్థ్యము కొలది దేవుడు అతనికి పంచి ఇచ్చిన వ్రాయబడింది. నీ సామర్థ్యం ఏంటనేది నీకు తెలిసిపోద్ది. ఇదే నా సామర్థ్యం, ఇంతకు మించి నేను బరువు మోయలేను. ఆడు మోయగలడు. ఆ మోయగలిగేవాడికి సపోర్ట్ చేయంతే. అయ్యా నువ్వు మోయగలవు, నాకు తెలిసి నీ సామర్థ్యం ఏంటో, నువ్వు చేయగలవు, నీ వెనుకుంటా, నేను నడిపిస్తా, నేను సహకారిగా ఉంటా, చాలు. నీకు వచ్చే దానిలో 1% వాటా దేవుడు నాకు ఇస్తే చాలు. కానీ దేవుడు ఎంత మంచివాడంటే ఇద్దరికి సమానంగా ఇస్తానన్నాడు. యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామానునొద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే. ఆ మంచి మనస్సాక్షి మనలో డెవలప్ అవ్వాలి. వాళ్ళు పడతారులేండి మాకు ఎందుకులేండి, వాళ్ళు చేసుకుంటారులేండి మాకు ఎందుకులేండి, వాళ్ళు ఏడుస్తారులేండి మాకు, ఈ దరిద్రపు స్వభావం ఉంటే నువ్వు అసలు దీవించబడవు. నీకు వచ్చేది కూడా రాదు, చెప్తున్నా, రాసి పెట్టుకో, నీకు వచ్చేది కూడా రాదు. ఎందుకంటే నాకెందుకు అనుకున్నప్పుడు దేవుడు కూడా అదే అనుకుంటాడు, ఈ నాకెందుకని. ఇవాళ ఈ భూమి వ్యర్థమైపోవాలి, మొక్క తీసి అవతల పడే అన్నాడంట. అదే ఆయన లక్షణం. ఫలిస్తే ఇంకొంచెం ఎరువేసి ఇంకా బాగా సపోర్ట్ చేయంటాడు. అదే నాకెందుకు అని కూర్చున్నావా, ఈ భూమి ఇవాళ ఈ మొక్క వల్ల వ్యర్థం అయిపోవాలి, పీక్ అవతల పడి ఎంతసేపు అండి పీక్ అవతల పడేయడానికి ఆయనకి క్షణాలు పట్టదు. ఇలా తీయడం, అలా పడేయడం, అయిపోయింది. ఎంత అక్కడతో చాప్టర్ క్లోజ్. అందుకే ఎప్పుడు నాకెందుకనే స్వభావం సంఘంలో ఉండకూడదు. సంఘంలో ఎప్పుడు కూడా నాకు ఎందుకండి, మనకు అవసరం, ఆడెవడో పడతాడులే, వాళ్ళు ఎవరో చూసుకుంటారులే, మనం ఏదో ఉన్నామా, వచ్చామా, పోయామా, ఇంతే. అలా చేయాలని అనే స్వార్థపూరిత భావజాలంగాని మెయింటైన్ చేసావా, ఎక్కడ దెబ్బ తగులుతో తగిలేద్ది. ఇది మాత్రం పచ్చి నిజం. అది అస్సలు ఉండకూడదు మన జీవితంలో. మనం ఒక శరీరంలో అవయవాలం అన్న సంగతి మర్చిపోకూడదు. ఎవరు మనం? శరీరంలో అవయవాలు. ఏ అవయవం మొద్దుబారిపోయినా శరీరం మొత్తం వీక్ అయిపోద్ది. ప్రతి అవయవం ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండాలి, పని చేయాలి. దాని పని వచ్చినప్పుడు దాని పని చెయ్యాలి. ఇది నా పనిని గుర్తించి పని చేయాలి. అర్థమైందా? ఈ కంట్లో నలిసిపడితే ఈ చెయ్యి రెడీ అవ్వాలి, ఈ కంట్లో నలిసిపడితే ఈ చెయ్యి రెడీ అవ్వాలి. అలాగా ప్రతి అవయవం అలర్ట్గా ఉండాలి. మనం పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. ఒక వ్యక్తి మనకంటే బలంగా పనిచేస్తున్నాడు, సంఘాలన్నీ గుర్తించాలి, సేవకులందరూ గుర్తించాలి, విశ్వాసులందరూ గుర్తించాలి. అతనికి పడే ఆడవకూడదు, ఇది మన కుటుంబం ఇది. అందుకనే ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండండి. ప్రపంచం అంతా నీకు ప్రశాంతంగా కనబడుతుంది, అందరూ నచ్చుతారు, నీకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. నిజమే కదా, ఇది కరెక్టే కదా. అతని చెప్పులో కాలు పెట్టేంత వరకు అతను నొప్పి ఏంటో నాకు తెలియదు. అది కొరుకుతుందా, నరుకుతుందా, గుచ్చుతుందా నాకు తెలీదు. పైనుంచి చూస్తుంటే ఏది మనకు అర్థం కాదు. అనేయడం చాలా ఈజీ కదా, కానీ నిలబడి సేవ చేయడం చాలా కష్టం.
ఇది దేవుడు అప్పగించిన బాధ్యత. బాధ్యతాయుతంగా ముందుకు పోవాలి, బాధ్యతాయుతంగా చేయాలి, బాధ్యతాయుతంగా ప్రణాళికలు రచించుకోవాలి. అందరం కలిసి కష్టపడాలి. రేపు పొద్దున మనం దేవుని సన్నిధికి నిలబడబోతున్న బహుమానం కోసం. ఆయన నీకు బహుమానం ఇవ్వాలి అంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే స్థితిలో నువ్వు నేను ఉండాలి తప్ప ఈ కంపారిజన్స్ పెట్టుకోకండి. ఎవరితోనూ మీరు ఎప్పుడు ఏం చేసుకోవద్దు. డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్. అర్థమైందా? ఎవరితో కంపేర్ చేసుకోవద్దు.